హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది కదా, ఇంకా వాళ్ళు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలని ముందైతే టిఫిన్ చేశాను. బయట కసులు ఊడ్చి ముగ్గు వేసిన తర్వాత ఇంకా వెంటనే టిఫిన్ అయితే చేశాను. నైట్ అన్నం కొంచెం మిగిలింది. ఇంకా అన్నంతో నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. ఉదయాన్నే పులిహోర తినటం అంటే పిల్లలకి అంత ఇష్టం ఉండదు. ఫ్రైడ్ రైస్ చేసేస్తే ఇష్టంగా తింటారు కానీ పులిహోర అయితే తినరు. కానీ ప్రతిరోజు మసాలా, ఉప్పు, కారాలు ఇంక ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. నిమ్మకాయ కూడా మన హెల్త్‌కు మంచిది కదా నిమ్మరసం. అందుకని ఈరోజైతే పిల్లలకి కొంచెం కష్టమైనా సరే ఇంక నిమ్మకాయ పులిహోర అయితే చేసిచ్చాను. ఇంకా మా అబ్బాయి అయితే తిని స్కూల్‌కైతే వెళ్ళాడు. ఇంకా మా ఆయన కోసమని ప్లేట్‌లో పెడితే ఇప్పుడు ఆకలి అవ్వట్లేదంట. కాసేపున్నాక తింటానంటే ఇంకా ప్లేట్ మీదైతే ఇంకో ప్లేట్ బోర్లిచ్చి అయితే పెట్టాను. ఒక గిన్నెలో అయితేనేమో నాకు పెట్టేసుకున్నాను. పులిహోర చేసిన గిన్నె అనేది కడిగేయొచ్చు కదా, అందుకోసమని ఇంకా అలా ప్లేట్లో అయితే పెట్టించాను. ఇప్పుడైతే టిఫిన్ తినట్లేదుగా, వేడి నీళ్ళు అయితే తాగాలి. ఇంకా వేడి నీళ్ళ కోసమని నిమ్మకాయ అయితే తీసుకొస్తున్నాను. సండే రోజు చికెన్ తిన్నాం కదా, ఆ చికెన్ కొంచెం మిగిలితే నిన్నైతే తిన్నాము. పిల్లలు తిన్నారు. ఇంకా నాకు ఒక్కదానికి సపరేట్గా ఏం కూర చేసుకుందాంలే అని టమాటా పచ్చడి వేసుకొని అయితే తిన్నాను. అసలే ఎండ్లాకాలంలో ఇలా నూనె పచ్చళ్ళు తిన్నామంటే బాగా వేడి చేసిద్ది కదా, అందుకని ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి ఇంకా నిమ్మకాయ పిండుకొని వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను. ఇంట్లో నిమ్మకాయలుంటే మాత్రం తప్పనిసరిగా వేడి నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకొని తాగుతాను. ఇలా తాగామనుకోండి మన హెల్త్‌కు చాలా మంచిది. నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది కదా, సి విటమిన్ అనేది మన హెల్త్‌కు చాలా మంచిది. చల్లటి నీళ్ళల్లో తాగితే జలుబు చేసిద్ది కానీ వేడి నీళ్ళల్లో తాగొచ్చు. పీరియడ్స్ వచ్చినప్పుడు కొంతమందికి లైట్గా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం పిండుకొని తాగితే చాలా మంచిదండి. కడుపు నొప్పి అనేది వెంటనే తగ్గిపోయిద్ది. ఇలాంటి చిన్న చిన్న వంటింటి చిట్కాలు పాటించి అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకోవచ్చు. నేనైతే మాత్రం ఇదే ఫాలో అవుతాను. మా పిల్లలకు కూడా ఇంక ఇలాగనే ఇస్తుంటాను. బయటకు వచ్చి కూర్చొని వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను. బయట అయితే బాగా చల్లటి గాలి అయితే వస్తుంది. ఇంట్లో అయితే కొంచెం చెమట పోసినట్టు ముక్క పోసినట్టుగా అనిపిస్తుంది కానీ బయట అయితే మాత్రం బాగా చల్లగా ఉంది. ఉదయం 7 గంటలు 8 గంటల వరకు బాగా చల్లగా ఉండిద్ది. ఇంకా అక్కడి నుంచి మాత్రం ఎండ ఫుల్గా వచ్చేసిద్ది. బయట వాతావరణం చూడండి ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంది కదా. చుట్టుపక్కన అంతా ఖాళీ ప్లేసు, చెట్లు ఇలా ఉంటాయి మాకు. చెట్లు అంటే అన్నీ పిచ్చి చెట్లేలండి. మంచి చెట్లు, పూల చెట్లు, కాయల చెట్లు అవైతే లేవు. ఇంకా పిచ్చి చెట్లే ఉంటాయి. ఖాళీ ప్లేస్ కదా, ఖాళీ ప్లేస్లో ఎక్కువ పిచ్చి మొక్కలే మొలుస్తుంటాయిగా. బయట మెట్ల మీద అయితే కొంచెం లైట్గా ఎండొచ్చింది. ఎప్పుడు డాబా మెట్ల మీద కూర్చొని తాగుతుంటాను కదా, కొంచెం లైట్గా ఎండగా ఉందిలే అని చెప్పేసి ఇంకా బయట వరండాలో అయితే ఇక్కడ కూర్చున్నాను. వరండా అనేది కొంచెం హైట్గా ఉంటుంది కదా, కూర్చోవడానికి బాగుంటుంది. ఇక్కడే కూర్చొని పిల్లలకి జెళ్ళ వేయటం కానీ, పేలు చుట్టం కానీ, ఏదన్నా పనులు చేసుకోవటం కానీ, చల్లటి గాలికి కూర్చొని పనులు చేసుకోవాలంటే అక్కడే కూర్చుంటాను ఎక్కువ శాతం నేను. అక్కడే కూర్చొని పచ్చడి కూడా నూరాను కదా, పండుమిరగాయల పచ్చడి, చింతకాయ పచ్చడి, అన్ని పచ్చళ్ళు అక్కడే కూర్చొని నూరాను. అంటే భోషానం కల్లి కూర్చున్నానులేండి. గాలి బాగా వస్తుంది కదా, కట్టను కూడా ముందుకు వచ్చేస్తుంది. ఇంక ఇదిగోండి ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఎండుమిరపకాయలు అయితే నిన్న తొడాలు తీశాను. నిన్న సాయంత్రం ఇంకా ఎండుమిరపకాయలు తొడాలు తీయటం ఆ పని అయితే పెట్టుకున్నాను. సాయంత్రం పూట ఎందుకంటే బాగా చల్లగా ఉంటుంది కదా, చల్లటి గాలి వచ్చిద్ది, మనకి ఎండ అనిపించదు. ఇంకా ఇలా మిరపకాయలు అవి తీస్తున్నా కూడా మనకు ఆవిరి వచ్చినట్టు లేకుండా బాగా చల్లగా ఉంటుందిలే అని ఇంకా సాయంత్రం 6 గంటలకైతే మొదలు పెట్టుకున్నాను. నాకైతే 2 గంటల టైం పట్టిందండి. 4 కేజీలు మిరపకాయలు తొడియాలు తీయటానికి 2 గంటల టైం అయితే పట్టింది. ఇంకా నైట్ అయితే బట్టలు తీయలేదు. బట్టలు ఇంక ఇలాగనే ఉంచేశాను. ఇంకేముందిలే ఉదయం తీసుకోవచ్చు కదా. ఇంకా నవీను వాళ్ళ నాన్న అయితే స్నానం చేసేటప్పుడు వాళ్ళకి అవసరమైన బట్టలు అయితే తీసుకున్నారు. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి కదా, అవైతే ఇంక ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడు తీసి మడతేసి కబోర్డ్లో పెట్టాను అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఉతికే బట్టలు ఉంటాయి కదా, అవైతే ఇంక తెచ్చి ఇక్కడైతే ఆరేసుకోవచ్చు. బెడ్షీట్ చూడండి ఎలా అయిపోయిందో. బెడ్షీట్లు, దిండ్లు పిల్లలు చూడండి ఎలా వేశారో. ఇంకా బట్టలు మడతేసిన తర్వాత దాన్ని కూడా అయితే సర్దేసేయాలి. ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే మడతేస్తున్నాను. కొన్ని బట్టలే ఉన్నాయిలేండి, ఎక్కువ లేవు. ఇంకా ఎవరికి వాళ్ళు స్నానం చేసేటప్పుడు వాళ్ళు బట్టలు తీసుకున్నారు కదా, అందుకని ఇంకా చాలా తక్కువే ఉన్నాయి. మా అమ్మాయి బట్టలు ఉన్నాయి. ఇంకా తనేమో హాస్టల్కి వెళ్ళింది కదా, అందులో కూడా బట్టలు మడతేయకపోవటానికి కారణం రోజు మా అమ్మాయి బట్టలు మడతేసిద్ది. బట్టలు ఆరేయటం, బట్టలు మడతేయటం
తన డ్యూటీ. తను హాస్టల్ నుంచి వచ్చిందంటే ఈ 2 పనులు మాత్రం తనైతే చేసిద్ది. అందుకని ఇంక తను హాస్టల్‌కి వెళ్ళినప్పుడు నాకు కొంచెం కొత్తగా అనిపించిద్ది. బట్టలు ఆరేయటానికైనా, బట్టలు మడత ఎయటానికైనా కొంచెం ఇది ఎక్స్ట్రా పని అనే ఫీలింగ్ అయితే వచ్చేసిద్ది. అందుకని 2 రోజులు కొంచెం అలవాటు లేనట్టుగా కొత్తగా అనిపించిద్ది. ఇంక తర్వాతైతే అలవాటయిపోయిద్ది. ఆడపిల్లలంటే అంతే కదండీ! మనకు పనుల్లో చిన్న చిన్న హెల్ప్ చేస్తా ఉంటారు. మరీ పెద్ద పెద్ద పనులు చేయకపోయినా సరే చిన్న చిన్నవనేవి హెల్ప్ చేస్తుంటారు కదా! చిన్నవి హెల్ప్ చేసినా సరే మనకు అంత కష్టం అనేది అనిపించదు. ఇల్లు ఊడిస్తే ఇల్లు తుడవటం, ఏదైనా కూరగాయలు కట్ చేసి ఇవ్వటం, ఉల్లిపాయలు అవి కట్ చేసి ఇవ్వటం. ఎక్కువ క్వాంటిటీలో కూరగాయలైతే కట్ చేయరు గానీ చిన్న చిన్నవి ఒక ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు కట్ చేసి ఇవ్వటం. అలాంటివి అయితే చక్కగా టీవీ చూస్తా, టీవీ దగ్గర కూర్చొని మనకు కట్ చేసి ఇవ్వటం. అలా చిన్న చిన్న పనుల్లో మనకైతే హెల్ప్ చేస్తారు. అమ్మాయిలే కాదులేండి, అబ్బాయిలు కూడా హెల్ప్ చేస్తారు. అంటే వాళ్ళు బయటకెళ్ళి ఏమన్నా తీసుకురావటం, షాప్‌కెళ్ళి ఇంట్లో కావాల్సినవి పిల్లలు తీసుకురావటం అలాంటివేమో ఇంకా మగపిల్లలు హెల్ప్ చేస్తుంటారు. ఇంట్లో పనికేమో ఆడపిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంట్లో నలుగురున్నప్పుడు ఒకరికొకరు పనుల్లో హెల్ప్ చేసుకుంటే ఒక్కళ్ళకే కష్టం లేకుండా పనులనేవి చాలా తేలిగ్గా ఉంటాయి. బట్టలైతే మడతేసి కబోర్డ్‌లో ఎవరి బట్టలు వాళ్ళకైతే సర్దేస్తాను. మడతేసేటప్పుడే ఎవరి వాళ్ళకి పెట్టేస్తాను. సర్దేసేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటది కదా! పిల్లల బట్టలు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. వాళ్ళకి సెపరేట్‌గా పెట్టేసామనుకోండి, పిల్లలు బట్టలు తీసుకునేటప్పుడు మొత్తం లాగి, పీకి పడేయకుండా వాళ్ళు సెపరేట్‌గా తీసుకుంటారు. నీట్‌గా ఉంటాయి. బెడ్‌షీట్ చూడండి అంతా లూజ్‌గా వచ్చింది కదా! పిల్లలు టీవీలు చూస్తా, ఇంకా ఏదన్నా తిన్నా గానీ ఎక్కువ శాతం ఇక్కడే ఉంటారు. ఇక్కడే మంచం మీద పడుకొని, ఇంకేదైనా సరే ఇక్కడే ఉంటది మాకు. ఎందుకంటే ఇంకా హాల్ అయినా, బెడ్‌రూమ్ అయినా ఏదైనా ఇదే కదా మాకు. ఈ రూమే కదా! ఎక్కువ శాతం మేము వాడుకునేది ఈ రూమే. ఇంకా టీవీలు చూస్తా పిల్లలు అందరూ ఇంకిక్కడే కూర్చుంటాం కాబట్టి బెడ్‌షీట్ అనేది మాకు ఎక్కువగానే మురికి పట్టిద్ది. ఎక్కువగానే ఇలా ముడతలొస్తా ఉంటది. బెడ్‌షీటు జారిపోతా ఉంటది. అక్కడికి నేను పిన్నీసులు పెట్టి బెడ్‌షీట్ వేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా వేస్తాను. అందుకని బెడ్‌షీట్ అనేది మరీ ఎక్కువ లూజులు లేకుండా కొంచెం ఒక రకంగా అయితే వచ్చిద్ది. అలా పిన్నీసులు పెట్టుకోకుండా నార్మల్‌గా వేశాననుకోండి, ఏ రోజుకి ఆ రోజు బెడ్‌షీట్ అనేది కిందకొచ్చేసిద్దనుకోండి. రోజు ఇంత మంచానికి బెడ్‌షీట్ తీసి వెయ్యేసి, మళ్ళీ మంచం అనేది పక్కకు లాగి పెట్టాలంటే కొంచెం పననేది ఎక్కువగానే ఉంటది. 10 రోజులకొక్కసారి ఎలాగైనా సరే బెడ్‌షీట్ అనేది ఉతికేసి మార్చేసుకుంటాం గదా! ప్రతిరోజు తీయటం, వెయ్యటం ఇదనేది చాలా రిస్క్‌గా ఉంటది. అందుకని చెప్పేసి నేను పిన్నీసులు పెట్టుకొని పర్ఫెక్ట్‌గా వేసుకొని, ఈ విధంగా లూజులైతే సరి చేసుకుంటాను. బెడ్‌షీట్ మీద మంచానికి చెక్క ఉంది గదా! ఆ చెక్క మీద కూడా దుమ్ము, ధూళి అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఒక్కరోజు, 2 రోజులు దులపలేదనుకోండి, దుమ్మనేది తెల్లగా ఉంటది. మనం ఇలా ఏలు పెట్టామంటే దుమ్మనేది తెల్లగా వచ్చేసిద్ది. అందుకనే ఒక పెద్ద క్లాత్ తీసుకొని దీని మీద దుమ్మంతా నీట్‌గా దులుపుతాను. పెద్ద క్లాత్‌కైతే చాలా ఈజీగా వచ్చిద్ది దుమ్ము. మరి చిన్న క్లాత్‌తో దులపాలంటే అక్కడక్కడే తుడుస్తా ఉంటాము. పననేది చాలా లేట్ అయిపోయిద్ది. అందుకనే పెద్ద క్లాత్ తీసుకొని దులుపుతా ఉంటా ఎక్కువ శాతం నేను. తలుపులు గానీ, కిటికీలు గానీ, కబోర్డ్స్ గానీ వేటికైనా సరే పెద్ద క్లాత్ తీసుకొని దులిపామనుకోండి దుమ్మనేది త్వరగా పోయిద్ది. పననేది కూడా చాలా ఈజీగా ఉంటది. అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసాను. బట్టలు ఉతికేసిన తర్వాత టిఫిన్ అయితే తిన్నాను. ఉదయం పులిహోర చేశాను కదా! నిమ్మకాయ పులిహోర. అది సపరేట్‌గా గిన్నెలో పెట్టేసాను కదా! నిమ్మకాయ పులిహోర అయితే తిన్నాను. నిమ్మకాయ పులిహోరలో గానీ, ఏ పులిహోరలో గానీ ఎండుమిరపకాయలు గానీ, పచ్చిమిరపకాయలు గానీ వేసుకొని నంచుకొని తింటే టేస్ట్ మాత్రం భలే ఉంటాయి కదా! మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ తినరండి. ఎండుమిరపకాయలు గానీ, పచ్చిమిరపకాయలు గానీ, ఏ మిరపకాయలైనా మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ తినరు. నేనొక్కదాన్నే తినేది. అందుకనే నా ఒక్కదాని కోసమైనా పులిహోర చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక పచ్చిమిర్చి అయినా వేసుకుంటాను. ఉప్పు మిరగాయలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. ఇదిగోండి ఒక పొయ్యి మీద అయితే టీ పెట్టేశాను. ఒక పొయ్యి మీద పాలు పెట్టేశాను. దగ్గరుండి పాలు కాగబెడుతున్నా కానీ పొంగబెట్టాను. టీ చూసుకుంటా ఉన్నాను. పాలు సంగతి మర్చిపోయాను. పాలు పైకి పొంగొస్తున్నాయి. నేను గ్యాస్ ఆపేసేటప్పటికే పక్కన చూడండి పాలు పొంగిపోయి చుక్కలు చుక్కలు పడ్డాయి. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి. టీ తాగేది నేను ఒక్కదాన్నే కాబట్టి పాలు, నీళ్ళు, టీ పొడి, పంచదార అన్నీ ఒకేసారి కలిపేసి అయితే పెట్టుకుంటాను. కొంచెం సేపు మరగనిస్తాను. పొంగొచ్చిన వెంటనే ఆపేయకుండా 1 నిమిషం, 2 నిమిషాలు బాగా మరగనిచ్చాననుకోండి, టీ మనం డికాషన్ పెట్టుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగనే ఉంటాయి. కొంచెం పాలకి డికాషను ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇలానే పెట్టుకుంటాను. నేను ఒక్కదాన్నే కదా తాగేది. ఇంట్లో ఎవరు తాగరు.
టీ తాగుతా టీవీలో మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రోగ్రాం వచ్చింది కదండి. ఇప్పుడైతే వస్తుంది, అంతకుముందు రాలేదు. కొన్నాళ్ళు వచ్చింది, తర్వాత రాలేదు. ఇంకా టీవీలో ఆ ప్రోగ్రాం చూస్తా టీ అయితే తాగాను. నాకు చాలా ఇష్టం అండి ఆయన ప్రోగ్రాంలు అంటే ఫాలో అయినా కాకపోయినా సరే ఇంకా ప్రోగ్రాంలు కానీ ఆయన మాటలు వినటం కానీ నాకైతే చాలా ఇష్టం. ఏంటో బాగా మనసుకు ప్రశాంతంగా అనిపించిద్ది. ఉదయాన్నే కొంతమంది దేవుడు శ్లోకాలు, దేవుడు పాటలు, ఈరోజు మంచిదా చెడ్డ రోజా, ఈరోజు ఏ రాశి వాళ్ళకి బాగుంటుంది, ఏ రాశి వాళ్ళకి బాగుండదు, ఇలాంటివన్నీ చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తారు. ఎక్కువ శాతం ఇలాంటివే చూస్తారు. కానీ నాకైతే అలాంటివి ఇంట్రెస్ట్ ఉండదండి. ఎక్కువ మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పే మాటలు, హెల్త్ గురించి ఆయన చెప్పే విషయాలు, ప్రకృతి గురించి అలాంటి విషయాలైతే నాకు బాగా ఇంట్రెస్ట్గా వినాలనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగనే నాకు ఇలాంటి మాటలు, ఇలాంటి విషయాలు వినటమంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. కాకపోతే ఎక్కువేం ఫాలో అవ్వను నేను. ఓన్లీ హాట్ వాటర్ తాగటం వాటికే ఫాలో అవుతున్నాను. ఇంకా ఏదైనా తిన్నప్పుడు వెంటనే వాటర్ తాగకుండా ఉంటాను. ఈ 2 మాత్రం ఫాలో అవుతున్నాను. వెయిట్ తగ్గేటప్పుడు మాత్రం ఒక నెల రోజులు కొన్ని బాగానే ఫాలో అయ్యాను, వెయిట్ తగ్గాను. తర్వాత మళ్ళీ వెయిట్ పెరిగాను. ఇంకా అదంతా వేరే విషయం అనుకోండి. కానీ ఆయన మాటలు వినటం అనేది మాత్రం నాకు చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. ఉదయాన్నే ఇలాంటి మాటలు విన్నామనుకోండి, మైండ్ అనేది చాలా రిలాక్స్గా, ప్రశాంతంగా అనిపించిద్ది. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా. కొంతమంది దేవుడి గురించి వింటారు, నాలాంటి వాళ్ళు ఇలాంటి వాటి గురించి. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఇలాంటి ఉదయాన్నే మంచి మాటలు కనుక విన్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఆ రోజంతా మంచి మోటివేషన్గా పనులన్నీ చక్కగా చేసుకోగలుగుతాము. విసుగు, కోపం, చిరాకు అనేది లేకుండా మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. చక్కగా పనులు చేసుకోగలుగుతాం, ఇంట్లో వాళ్ళతో కూడా హ్యాపీగా ఉండగలుగుతాము. ఇంకా మన పనుల విషయానికి వస్తే, ఇల్లు అయితే మొత్తం కసువులు అయితే ఊడ్చాను. కసువులు ఊడ్చి గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను. ఇందాక కొంచెం పాలు పొంగిపోయినాయి కదా, కొంచెం టీ, కొంచెం పాలు పొంగిపోయినాయి. ఇంకా అవైతే మొత్తం నీట్గా అయితే తుడుస్తున్నాను. కొంచెం షాంపూ నీళ్ళు తీసుకున్నాను. షాంపూ నీళ్ళు తీసుకొని ఈ షాంపూ నీళ్ళు మొత్తం పొయ్యి మీద పక్కన అట్ట ఉంది కదా, ఇంక అట్ట మీద అయితే మొత్తం చిలకరిచ్చేసి ఇంక ఇదిగోండి ఒక క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడుస్తున్నాను. షాంపూ నీళ్ళతో పొయ్యి క్లీన్ చేసుకోండి, చాలా బాగా క్లీన్ అయింది. ఇలాంటి టవల్స్ వాడండి, మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. ఇంకా పొయ్యి మొత్తం క్లీన్ చేసిన తర్వాత బండ్లు అయితే తుడుస్తున్నాను. ఇంకా బండ్లు తుడటం కూడా ఫస్ట్ వంటగది నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. వంటగది తుడిచిన తర్వాత ఇంకా అన్ని గదులు అయితే తుడుస్తాను. ఎండ ఎక్కువగా వస్తుందని చెప్పేసి బయట అయితే ముందే తుడుస్తున్నాను. బయట గొంతులు ఊడవటం, బయట వరండా తుడవటం అవన్నీ అయితే ముందే చేస్తున్నాను. అంట్ల పని, బట్టల పని అయిపోయిన వెంటనే బయట అయితే ఊడ్చి తుడుస్తున్నాను. ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చి టిఫిన్ పనులు అవన్నీ అయిన తర్వాత అయితే ఇంక ఇల్లు ఊడ్చుకొని తుడుచుకుంటున్నాను. బండ్ల మీద కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంచెం ఏదో ఒకటి నూనె మరకలు, జిడ్డు మరకలు పడతానే ఉంటాయి. పిల్లలు తింటా ఏయోటి పడేస్తూనే ఉంటారు కదా. అలాంటప్పుడు కొంచెం షాంపూ నీళ్ళు కానీ, సర్ఫేస్ కానీ తుడుచుకుంటే బండ్లు అనేవి చాలా నీట్గా ఉంటాయి. నేనైతే మాత్రం షాంపూ నీళ్ళు కాకుండా సర్ఫ్ నీళ్ళు వాడతాను. షాంపూ నీళ్ళతో తుడిస్తే ఈ నల్లటి బండ్లు అనేవి అంత నీట్గా అనిపించవు. అందుకని కొంచెం సర్ఫేసే బండ్లు అయితే తుడుస్తాను. ఇక్కడైతే కూరగాయలు అవి కట్ చేస్తాను, మిక్సీ అవి వేస్తుంటాను కదా, ఇంకా అక్కడ కూడా డస్ట్ ఎక్కువగా ఉంటుంది. బండ్లు తుడిచేటప్పుడు ఇంకా అక్కడ కూడా తుడుస్తుంటాను. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.